హాయ్ ఫ్రెండ్స్! ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 జీడీ కానిస్టేబుల్, జీడీ రైఫిల్‌మ్యాన్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్‌పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎస్ఎస్ఎఫ్‌లో జీడీ కానిస్టేబుల్ పోస్టులను, అస్సాం రైఫిల్స్‌లో జీడీ రైఫిల్‌మ్యాన్ పోస్టులను, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 5వ తేదీనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 14వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. పరీక్ష ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కేటగిరీ వైజ్ గా ఖాళీలను పరిశీలిస్తే జీడీ కానిస్టేబుల్, జీడీ రైఫిల్మ్యాన్, సిపాయి పోస్టులు మొత్తం కలిపి 39,481 ఉన్నాయి. ముందుగా పురుష అభ్యర్థుల పోస్టులను చూస్తే ఎస్సీ కేటగిరీలో 5,254, ఎస్టీ కేటగిరీలో 4,021, ఓబీసీ కేటగిరీలో 7,747, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3,496, అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 15,094, మొత్తం కలిపి 35,612 పోస్టులు ఉన్నాయి. ఇక మహిళా అభ్యర్థుల పోస్టులను చూస్తే ఎస్సీ కేటగిరీలో 564, ఎస్టీ కేటగిరీలో 433, ఓబీసీ కేటగిరీలో 823, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 355, అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 1688, మొత్తం 3,869 పోస్టులు ఉన్నాయి. డిపార్ట్మెంట్ వైజ్ గా పోస్టులను చూస్తే బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో 15,684 పోస్టులు, సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో 7,145 పోస్టులు, సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో 11,541 పోస్టులు, ఎస్ఎస్బి అంటే సశస్త్ర బీమా బల్లో 819 పోస్టులు, ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ లో 3,017 పోస్టులు, ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్ లో 1,248 పోస్టులు, ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్రటరియేట్ సెక్యూరిటీ ఫోర్స్ లో 38 పోస్టులు, ఎన్ఎస్బి అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో 22 పోస్టులు ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ లో లేదా 10వ తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లకు, మహిళా అభ్యర్థుల ఎత్తు 150 సెంటీమీటర్లకు తగ్గకూడదు. ఇక ఏజ్ విషయానికి వస్తే 2025 ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 2002 జనవరి 2వ తేదీ కంటే ముందు, 2007 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఇక జీతం విషయానికి వస్తే పే లెవెల్ 1 కింద ఎన్సీబీలో సిపాయి ఉద్యోగాలకు 18,000 నుంచి 56,900 చొప్పున ఇవ్వనున్నారు. ఇతర పోస్టులకు పే లెవెల్ 3 కింద 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు ఉంటుంది. ఇక ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సిబిఈ పరీక్ష విధానం క్వశ్చన్ పేపర్ లో మొత్తం 80 ప్రశ్నలకు 160 మార్కులు కేటాయించారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో 20 ప్రశ్నలకు 40 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ లో 20 ప్రశ్నలకు 40 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ లో 20 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీలో 20 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాల వివరాలు చూస్తే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తు తేదీలను చూస్తే 2024 సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ 2024 అక్టోబర్ 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ 2024
2024 అక్టోబర్ 15వ తేదీ. ఇక నవంబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు అంటే 3 రోజుల పాటు అప్లికేషన్ ఎడిటింగ్ కు అవకాశం ఉంటుంది. 2025 జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టులు ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మొత్తం వివరాలు. ఈ కంటెంట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.